వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల తుని న్యూస్ బులెటిన్కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు: ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ల్యాబ్ నందు డ్రై ఫ్రూట్ కోవా తయారీ, ప్రైవేట్ స్కూల్ నుండి వచ్చిన విద్యార్థుల మనోగతం, వాష్రూమ్స్ నిర్వహణపై విద్యార్థుల స్పందన. న్యూస్ బులెటిన్కు తిరిగి స్వాగతం. ఈ రోజు 9th క్లాస్ స్టూడెంట్స్ వొకేషనల్ ఎడ్యుకేషన్లో భాగంగా ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ల్యాబ్ నందు డ్రై ఫ్రూట్ కోవా తయారు చేశారు. Today we are making dry fruit kova. Ingredients required: sugar, cashew, badam, coconut powder, milk powder, pista, ilachi, cocoa powder, milk. Sugar, coconut powder, badam, milk powder, pista, ఇది శాంతకం పట్టుకోదా అంత బాగా ಇಲ್ಲಿ ಪ್ಲೇಟ್ಲ ಬೇಡ అక్కడ చిరిగిపోయిందా మనం ఇది కోసం పెడతాను. మనం ఇందులో బాగా ప్రెస్ పెడదాం. మనకు రానప్పుడు సెలవు మమ్మీ బయట సరిపోతా హెల్దీ అండ్ టేస్టీ స్వీట్. Hello, healthy and tasty food. No heat, no oil, no gas. Dry fruits common. ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేమి వచ్చేసారు. Sugar, పిస్తా, కాజు, బాదం, ఇలాచీ, మిల్క్ పౌడర్, మిల్క్. వెరీ టేస్టీ, వెరీ నైస్. థ్యాంక్ యూ. MDM నందు వైట్ రైస్, బంగాళదుంప కుర్మా, ఉడికించిన గుడ్డు అందచేశారు.
విద్యార్థులు మాట్లాడుతూ ఈ స్కూల్లో అన్ని సబ్జెక్టులు బాగా చెప్తున్నట్లు ఈ స్కూల్లో జాయిన్ అవ్వడం వల్ల వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేశారు. మేము ఈ సంవత్సరం ప్రైవేట్ స్కూల్ నుండి వచ్చి ఈ స్కూల్లో జాయిన్ అయ్యాము. ఇక్కడ అందరూ సబ్జెక్ట్ టీచర్స్ ఎంతో బాగా అర్థమయ్యేటట్లు టీచ్ చేస్తున్నారు. ప్రతిరోజు హోంవర్క్ ఇచ్చి డైలీ నలుగురు నోట్స్ చెక్ చేస్తున్నారు. ఇచ్చిన వర్క్స్ను కరెక్ట్ చేస్తున్నారు. రోజు అసైన్మెంట్స్ టెస్ట్లు జరుగుతున్నాయి. మార్నింగ్ ఈవినింగ్ ఎక్స్ట్రా క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. మేము ఈ స్కూల్లో చదువుతున్నందుకు చాలా ఆనందపడుతున్నాం. రాబోయే పరీక్షల్లో మేము మంచి మార్కులు సాధిస్తామని నమ్మకంలో ఉన్నాము. 8వ తరగతి విద్యార్థులు వాష్రూమ్స్ క్లీన్గా నీట్గా ఉన్నట్లు తెలియజేశారు. మా స్కూల్లో ప్రతి క్లాస్కి వేరువేరుగా వాష్రూమ్స్ ఉంటాయి. అవి ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం ఆయాలు క్లీన్ చేస్తారు. అన్నీ పరిశుభ్రంగా క్లీన్ అండ్ నీట్గా ఉంటాయి. మాకు ఇంటి దగ్గర ఉన్నట్లే అందరూ బాగా చూసుకుంటారు. 24వ తారీఖు శుక్రవారం జరిగే మెగా పేరెంట్స్ మీటింగ్ తల్లిదండ్రుల సమావేశంకు మీకందరికీ స్వాగతం పలుకుతున్నాము. నేను ముందుగా మీకు ఫోన్ చేస్తాను. సార్ మీ అమ్మాయి అప్లికేషన్ ఆన్లైన్ చేస్తున్నారు, మీరు ఓటీపీ చెప్పాలని చెప్తాను. సో మీరు చూస్ చేసుకున్నందుకు గాను మీ అభిమానాన్ని మీ పిల్లలు నాకి మమ్మీ పెట్టినందుకు సక్రమంగా పిల్లలు బాగా చదివించి మంచి మార్కుల్లో నడిపించేలాగా మంచి మార్కులతో పాస్ అయ్యేలాగా తప్పకుండా మా టీం అంతా కృషి చేస్తాం. ఎన్సీసీ యొక్క ఉపయోగాలు అతి ముఖ్యమైన మనం ఎప్పటికీ మన లైఫ్లో రైతులు పట్టుకోవాలని రైతు షూటింగ్ చేయలేము. కానీ అనుభూతి పిల్లలకి కలుగుతుంది ఒక ఎన్సీసీ ద్వారా మాత్రమే కలుగుతుంది. అలాగే డిసిప్లిన్ బాగా ఉంటుందండి, డిసిప్లిన్ బాగా పెరుగుతుంది. అందరికీ ధన్యవాదములు.